ఆరోపణలతో కుదిపేస్తున్న ఈ వివాదంలో తాజాగా మరికొన్ని వీడియోలు, చాటింగ్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్ మరో ఇద్దరు మహిళలతో చేసిన వీడియో చాటింగ్లను హర్షవీణ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. గత 10 రోజులుగా గంటకో వీడియో విడుదల చేస్తూ హర్షవీణ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వీడియోలతో ఎమ్మెల్యే శ్రీధర్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వరుసగా వస్తున్న వీడియోల కారణంగా ఆయన వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం స్పందించింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నించి అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం తమ నివేదికను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సమర్పించినట్టు సమాచారం. కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారు, ఆరోపణలపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు వీడియోల విడుదల కొనసాగుతుండగా మరోవైపు పార్టీ పరువు, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తదుపరి రోజుల్లో మరిన్ని వీడియోలు బయటకొస్తాయా, లేక పార్టీ కఠిన చర్యలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.